ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. నిన్న మధ్యాహ్నము 3:30 ఈ రోజుకి సంబంధించి 13,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 3,000 నడక మార్గం టోకెన్లు అయితే విడుదల చేశారు. ఇవన్నీ కూడా రాత్రి 10 గంటల కల్లా పూర్తిగా అయిపోయాయి. ఒక రోజు ముందుగానే తిరుపతి వచ్చి ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. అలాగే వీటి ద్వారా కేవలము 4 నుంచి 5 గంటల్లో మీ దర్శనం పూర్తవుతుంది. 2 నడక మార్గం వారికి ప్రస్తుతం అయితే టికెట్లు ఇవ్వడం లేదు. ఒకరోజు ముందుగానే వచ్చి అలిపిరి వాళ్ళైతే ఈ 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఎక్కడైనా తీసుకొని నడక మార్గం నుంచి వెళ్ళండి. అలాగే శ్రీవారి నడక మార్గం వారైతే మీరు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద మాత్రమే తీసుకోగలరు. ఒకవేళ ఈ 3 చోట్ల ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు, కాకపోతే శ్రీవారి నడక మార్గం దగ్గర మీరు స్కానింగ్ చేసుకోలేరు. ఈ టికెట్ అయినా ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయినా అన్నీ కూడా మీకు తిరుమలలో ఒకటే దర్శనానికి క్యూ లైన్. ఓకేనా అండి? ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వారు దర్శనం టికెట్ లేకపోతే ఒక రోజు ముందుగా తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఇక ఆగస్టు వారు ఈ నెల జూలై 25 ఉదయం 10 గంటలకు హోమం టికెట్లు విడుదలవుతాయి, బుక్ చేసుకోండి. సెప్టెంబర్ వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ ఆగస్టు 26 ఉదయం 10 గంటలకు హోమం టికెట్లు విడుదల చేస్తారు, బుక్ చేసుకోండి. ఈ హోమం అనేది అలిపిరిలో గోశాల దగ్గర ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఈ హోమం అయ్యాక మీరు స్కానింగ్ చేసుకొని టికెట్ డైరెక్ట్గా 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక అక్టోబర్ వరకు అయితే ఇంకా అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 18వ తారీఖు నుంచి మీకు అన్ని రకాల దర్శన టికెట్లు అక్టోబర్వి అన్ని వెంటనే 1 విడుదలవుతే బుక్ చేసుకోండి. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ రిలీజ్ మనకు ఒక 2 రోజుల్లో వస్తుంది. ఇక రాబోయే ఈ 3 నెలల్లో ఏమైనా డౌట్లు ఉంటే టికెట్ల గురించి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సెప్టెంబర్ వరకు కూడా ఆన్లైన్ ద్వారా 300, 500 వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదర్శన టోకెన్లు, బ్రేక్ దర్శన టికెట్లు అన్ని ఆర్జిత సేవలు అన్నీ కూడా అయిపోయినాయి. కేవలం అక్టోబర్ వరకే మీకు అవకాశం ఉన్నది. ఓకేనా? ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.